కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తీరుపై సొంత పార్టీ నేతలే గుస్సా మీదున్నారా? పార్టీ కార్యవర్గంలో వలస నేతలకి పోస్టులు దక్కాయని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? కేవలం పార్టీలో లాయర్గా పనిచేసిన నేతలకే పదవులు వస్తాయన్న మీనాక్షి నటరాజన్ ఇలా చేశారేంటని నేతలు నారాజ్ అవుతున్నారా? ఇంతకీ మేడం చేసిన మిస్టేక్ ఏంటి? నేతలు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. మేడం లాంటి ఇన్ఛార్జ్ వస్తుందంటే పార్టీలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేతలంతా మాట్లాడుకున్నారు. మొదట్లో మేడం ట్రైన్ లో రావడం, ఆటోలో వెళ్లడం, ఫ్లెక్సీలు వేయొద్దని చెప్పడం, పెద్ద హోటల్లో కాకుండా గెస్ట్ హౌస్ లో బస చేయడంతో పార్టీ శ్రేణులంతా మేడం గురించే మాట్లాడుకున్నారు. ఇక మీదట ఖచ్చితంగా పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని భావించారు. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ మొదటి దెబ్బ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఎమ్మెల్సీ రావడంతో అందరూ షాక్ అయ్యారు. అదేంటి, విజయశాంతి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. అటు ప్రతిపక్షాలకు కూడా కౌంటర్ ఇవ్వడం లేదు. కానీ ఆమెకు మీనాక్షి మేడం కారణంగానే పదవి వచ్చిందనే చర్చ జరిగింది. దాంతో తమకు కూడా పదవులు దక్కుతాయని కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆశపడ్డారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దూకుడు చూసిన కాంగ్రెస్ నేతలంతా అవాక్కయ్యారు. ఏకంగా సెక్రటేరియట్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంతో మీనాక్షి నటరాజన్ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయ్యారని చర్చ జరిగింది. ఆ తర్వాత టీపీసీసీ కార్యవర్గం లిస్ట్ లో 27 మందితో వైస్ ప్రెసిడెంట్లు, 69 మందితో జనరల్ సెక్రటరీలను నియమిస్తూ అధిష్టానం లిస్టు విడుదల చేసింది. ఇక్కడే తేడా కొట్టింది. పార్టీ కార్యవర్గం కూర్పులో మీనాక్షి నటరాజన్ మార్కు లేకుండా పోయిందట. పార్టీలో పదవులు దక్కించుకున్న చాలా మంది నేతల్లో కనీసం గాంధీ భవన్ ముఖం చూడని నేతలకు కూడా పదవులు దక్కడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక సీనియర్ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నట్టు తెలుస్తుంది. కొత్తగా వచ్చిన ఈ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ న్యాయం చేస్తారని భావిస్తే అన్యాయమే జరిగిందని గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోస్టుల్లో 10కి పైగా కొలువులు ఎన్నికల ముందు పార్టీని వదిలేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి సొంత గూటికి వచ్చిన వారికే ఇచ్చినట్లు గాంధీ భవన్ లో చర్చ జరుగుతుందట. అటు 2017 నుంచి పార్టీలో ఉన్న వారికి అన్నారు. సరే, ఎన్నికల కంటే ముందు పార్టీలోకి వచ్చిన వారికి అన్నారు. ఇది సరే, కానీ ఇదేంటి ఎన్నికల కంటే ముందు పార్టీ వీడి అధికారం వచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వారికి ఎలా ఇచ్చారని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరుపై గుస్సా అవుతున్నారట. మరోవైపు కరోనా సమయంలో 12 మంది కాంగ్రెస్ నేతలు ప్రతిరోజు గాంధీ భవన్ కు వచ్చి సేవలందించారట. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకుంటూ సమస్యల్లో ఉన్నవారికి అందుబాటులోకి వెళ్లి సమస్యలు పరిష్కరించారట. ఇందులో 2 చనిపోగా 10 మందికి పార్టీలో మంచి పదవులు ఇస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారట. కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవేమీ చూడలేదని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు యాదవ సామాజిక వర్గం నేతలు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలలో రాజకీయంగా, సామాజికంగా బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గ నేతలకు పార్టీలోనూ ప్రాధాన్యత లేకుండా పోయిందనే టాక్. మరోవైపు సామాజిక న్యాయం అంటూ మున్నూరు కాపుకు 7 పదవులు దక్కడం, గౌడ సామాజిక వర్గానికి 8 స్థానాలు కేటాయించడంతో మిగిలిన సామాజిక వర్గాలను విస్మరించారని ప్రచారం జరుగుతుంది. ఇలా ఎవరికి వారు ఇన్ఛార్జ్ పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. ఎవరు వచ్చినా కష్టపడ్డ వారికి పదవులు రావని చర్చించుకుంటున్నారు. మరి వీరి అసంతృప్తిపై పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.